అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ శాంతమ్మ. రచయిత లాస్య రామకృష్ణ గారు. ఇక కథలోకి వెళితే, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అనే మధురమైన గానం వినిపించడంతో నాకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఎవరూ లేరు. నేను ఇంకా ఆ జ్ఞాపకాలలోంచి బయటపడలేదని రోజు నన్ను నిద్రలేపే ఈ పాట గుర్తు చేస్తోంది. అవును, మన జీవితంలో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళని ఎలా మర్చిపోతాము? నా ఈ జీవితమే ఆ తల్లి దయ. ఆవిడే శాంతమ్మ. శాంతమ్మ శాంతమ్మ నా ఈ జీవితం ఆవిడ కృపే. ఏ జన్మ రుణానుబంధమో ఇది. మా మాట వినకుండా ఇలాంటి సమయంలో నువ్వు దూరంగా వెళుతున్నావు. అయినా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాము. అక్కడ జాగ్రత్తగా ఉండు, వేళకి భోజనం చెయ్యి, వేళకి నిద్రపో అని మా అమ్మ ఇప్పటికే 1000 సార్లు చెప్పుంటుంది. ఇప్పటి వరకు నేను మా ఊరు దాటి ఎక్కడికి వెళ్ళి ఉండలేదు. ఉద్యోగరీత్యా వెళ్ళవలసి వస్తోంది. ఈ ఊరు, అమ్మ నాన్న వీటన్నిటికీ దూరంగా వెళ్ళవలసి వస్తోంది. అలాగేనమ్మా, నువ్వు నాన్న జాగ్రత్త, మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బయలుదేరాను. నాన్న నన్ను దిగబెట్టడానికి రైల్వే స్టేషన్ వరకు వచ్చి, అంకుల్ వాళ్ళకి చెప్పాను, నీకు ఇల్లు ఏర్పాటు చేస్తారు. నువ్వు వెళ్ళగానే వాళ్ళ అబ్బాయి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు. ఏమైనా అవసరమైతే మొహమాట పడకుండా అంకుల్ వాళ్ళని అడుగు. జాగ్రత్త అని చెప్పి రైలు బయలుదేరినా నా కోసం అక్కడే ఉన్నారు. కనుచూపు మేర వరకు మేమిద్దరం ఒకరికొకరం చేతులు ఊపుతూనే ఉన్నాం. మొదటిసారి ఇలా నేను ఒంటరిగా వేరే ప్రదేశానికి వెళ్ళడం కొంత థ్రిల్లింగ్గా, కొంత భయంగా ఉంది. అక్కడి వాతావరణం అలవాటవుతుందో లేదో, అక్కడ మనుషుల మనస్తత్వాలు ఎలాంటివో, ఇలా ఆలోచనలతో నా మెదడు నిండిపోయింది. నేను ఉద్యోగరీత్యా మా ఊరు నుండి ఇక్కడికి వచ్చాను. మా ఊర్లోని పచ్చటి చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, పల్లెటూరి ఆడపడుచుల సందడులు ఇక్కడ ఉండకపోయినా తప్పదు. కాబట్టి ఇక్కడే కొన్నాళ్ళు ఉండాలని డిసైడ్ అయ్యాను. ఆ సిటీకి చేరగానే మా అంకుల్ వాళ్ళ అబ్బాయి వచ్చి నన్ను పికప్ చేసుకొని ముందుగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆంటీ నా కోసం టిఫిన్ రెడీ చేస్తోంది. నేను వాళ్ళని పలకరించి ఫ్రెష్ అప్ అయి వచ్చాను. అయ్యో ఆంటీ, మీకెందుకండి శ్రమ? శ్రమ ఏమిటయ్యా, నువ్వు మా అబ్బాయి లాంటి వాడివే, మొహమాట పడకుండా తిను అని కొసరి వడ్డించారు. అంకుల్ కూడా సరదా మనిషి. వాళ్ళతోటే ఉండమని కూడా అడిగారు. కానీ నాకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అనిపించలేదు. వాళ్ళకే ఈ సిటీ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో అందమైన ఇల్లు ఉంది. నేను అందులో ఉండబోతున్నాను. టిఫిన్ చేశాక అంకుల్ నన్ను వాళ్ళ కారులో ఈ ఇంటికి తీసుకువచ్చారు. ఇల్లు అద్భుతంగా ఉంది. ఎలా అయితే నేను ఊహించానో అంతకి ఎన్నో రెట్లు అందంగా ఉంది. వీళ్ళు సిటీలో ఉండాలని ఎంత అందమైన ఇంటికి దూరంగా ఉంటున్నారు అని వాళ్ళని చూస్తే కొంత జాలి వేసింది. కాసేపు అయ్యాక అంకుల్ వెళ్ళిపోయారు. ఆ ఇంటి అందాన్ని, చుట్టూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ నిద్రపోయాను. ఉదయమంతా కృత్రిమ నవ్వులతో ఉండే ఆఫీస్ వాతావరణంలోంచి కొంచెం ఉపశమనం లభించేది ఇంటికి చేరుకున్నప్పుడే కదా. అందుకని అందరిలాగా ఏదో ఒక హాస్టల్లో ఉండకుండా నాకంటూ ఒక ప్రశాంతమైన ఇల్లు ఉంటే మంచిదని ఎంతో జాగ్రత్తగా ఏరి కోరి ఇక్కడకు వచ్చాను. మా ఆఫీస్కి చాలా దూరంగా ఉన్నా సహజంగా ప్రకృతి ప్రేమికుడిని కాబట్టి దూరంగా పట్టుమని 10 ఇల్లు కూడా లేని ప్రాంతంలో ఈ ఇంటికి అద్దెకు వచ్చాను. నాన్నగారికి తెలిసిన వారు కావడం వల్ల అద్దె కూడా ఎక్కువ అడగలేదు. అసలేం ఇవ్వద్దని అన్నారు. కానీ ఊరికే నాకు ఆ ఇంట్లో ఉండాలని అనిపించలేదు. అందుకే నేను అద్దె తీసుకుంటేనే ఈ ఇంట్లో దిగుతానని చెప్పడంతో మొహమాటానికి ఒప్పుకున్నారు. వాళ్ళు ఈ సిటీలోనే ఉంటారు. నా ప్రైవసీని గౌరవిస్తూ నేను ఫోన్ చేసినప్పుడు మాత్రమే మాట్లాడతారు. నేను ఫ్రీగా ఉన్నానా అని అడిగి వాళ్ళ ఇంటికి రమ్మంటారు. అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను. ఈ ఊర్లో ఉన్న మా ఫ్రెండు తన బైక్ని అమ్ముతున్నాడని తెలుసుకొని నాకు ఎలాగో ఉపయోగపడుతుంది కదా అని తీసుకున్నాను. జీవించే ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ఎప్పుడో సంతోషంగా ఉందాం, ఇప్పుడు డబ్బులు దాచుకొని అనుకునే మనస్తత్వం కాదు నాది. అందుకే నాకు నచ్చిన ప్రదేశంలో ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు ఒక చక్కటి ఇంటిలో అద్దెకుంటున్నాను. నగర జీవనంలో ఉన్న గజిబిజి గందరగోళం, కలుషిత ప్రాంతాలకి దూరంగా
హాయిగా అనిపించింది ఈ ప్రాంతం. చుట్టూ మామిడికాయ, సపోటా, బొప్పాయ, జామ చెట్లు, దారి పొడుగున పూల చెట్లు రోజూ పలకరిస్తాయి. మా ఊర్లోని మా ఇల్లు తర్వాత నాకు నచ్చిన ప్రాంతంగా ఈ ఇల్లు మారిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇంటి ముందు పెద్ద వాకిలి. వాకిలిలో ఒక వరుసగా చక్కటి డిజైన్లో ఏర్పాటు చేసిన పూల మొక్కలు. చిన్న సైజు గార్డెన్లా ఉంటుంది మా వాకిలి. ఆ మొక్కల మధ్య ముచ్చట గొలిపే శ్రీకృష్ణుడి బుల్లి విగ్రహం. నాకు చాలా ఇష్టమైన ప్రదేశాలలో ఈ వాకిలి ఒకటి. హాయిగా చల్లటి సాయంత్రం వేళ ఈ వాకిటిలో రేడియోలోని అచ్చ తెలుగు పాటలు వింటూ మైమరచిపోవడం అంటే నాకు ఇష్టం. మా నాన్నగారి స్నేహితుడు ఇంటి పని కోసం ఒక పని మనిషిని ఏర్పాటు చేశారు. ఆవిడకి 55 ఏళ్ళు ఉంటాయి. ఆవిడే శాంతమ్మ. తన సొంత కొడుకులా చూసుకుంటుంది. వంట కూడా చేసి పెడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకల్లా ఇంటికొచ్చి పనులన్నీ చేసి పెట్టి వంట చేసి నా కోసం కాఫీ చేసి పెడుతుంది శాంతమ్మ. చాలా కొద్ది రోజులలోనే ఆవిడంటే అభిమానం, గౌరవం ఏర్పడ్డాయి. ఆవిడ సొంత విషయాలు ఎప్పుడూ నేను అడగలేదు. ఆవిడ కూడా చెప్పలేదు. హాయిగా పాటలు పాడుతూ పనులు చేస్తుంది. ఆదివారం కూడా వచ్చి పనులు చేసి వెళ్తుంది. ఆదివారం నేను ఇంట్లోనే ఉంటాను కదా, సెలవు తీసుకో శాంతమ్మ అంటే, పర్వాలేదయ్యా, మా అబ్బాయి అయితే నేను చేసి పెట్టనా అని నవ్వేసేది. ఆవిడ నవ్వులోని ప్రశాంతత కోట్లు సంపాదిస్తున్న వాళ్ళకి కూడా రాదు. అంతటి స్వచ్ఛమైన నవ్వు ఆవిడది. ఈ ఊర్లో నాకు కొత్తగా స్నేహితులు కూడా ఏర్పడ్డారు. వాళ్ళు కూడా బ్యాచిలర్స్, హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో డ్రింక్స్ అనుమతించరని నా ఇంటికి వచ్చి వీకెండ్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తామని చేరినప్పటి నుండి గోల పెడుతున్నారు. నాన్నగారి క్రమశిక్షణ నాకు బాగా అలవడటం, ఇంకా భగవంతుని దయ వలన నాకు తాగుడు అలవాటు లేదు. తాగుడు వంటి కార్యక్రమాలు ఇక్కడ చెల్లవు అని నిర్మోహమాటంగా చెప్పేశాను. నాకు నచ్చని విషయాలు సూటిగా చెప్పే మనస్తత్వం నాది. అందువల్ల నాకు ఎక్కువ మంది స్నేహితులు లేరు. నన్ను అర్థం చేసుకునే అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే కలరు. వారి సంఖ్యని వేళ్లతో లెక్క పెట్టవచ్చు. అందరికీ బోలెడు మంది స్నేహితులు ఉంటారు. ఎలా సాధ్యం అని నాకు అప్పుడప్పుడు సందేహం వస్తుంది. నాతో ఎల్లప్పుడూ ఉండే నా స్నేహితులు నేను అమూల్యంగా సేకరించుకున్న పుస్తకాలు, నాకు లాలిపాడే అన్నమయ్య కీర్తనల పుస్తకాలు, నాకు ఏదైనా బాధ కలిగినా ఓదార్చి నాకు తిరిగి ప్రేరణ కలిగించే మోటివేషనల్ బుక్స్, నాలోని రచయితను నిద్రలేపే నా డైరీ, సరదాగా ఉండే నవలలు, ఇవే ప్రస్తుతానికి నా లోకం. ఊర్లో ఉన్న అమ్మ మీద నాన్న మీద బెంగని త్వరగా నయం చేసిన ఇవే నా స్నేహితులు. అలా కొద్ది రోజుల్లోనే నా జీవితంలో ముఖ్య పాత్రలుగా ఈ ఇల్లు, కొత్తగా చేరిన ఆఫీసు, నా నేస్తాలైన పుస్తకాలు, ఇంకా శాంతమ్మ ప్రవేశించారు. అలా రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. ఆ మర్నాడు క్లయింట్ విజిట్ ఉందని త్వరగా ఆఫీస్కి రావాలని మా మేనేజర్ ఫోన్లో మెసేజ్ పెట్టాడు. త్వరగా లేచి వెళ్ళబోతున్న సమయంలో శాంతమ్మ వచ్చింది. శాంతమ్మకి జ్వరం వచ్చి 2 రోజులు ఇంటికి రాకపోవడం చేత ఇంట్లో అంట్లు అలాగే వాసన వేస్తున్నాయి. శాంతమ్మ, నువ్వు అంట్లు తోమేసి వెళ్ళు, మళ్ళీ సాయంత్రం రా అని తాళం చెవులు ఇచ్చాను. అప్పుడప్పుడు నేను ఆఫీస్కి త్వరగా వెళ్లాల్సినప్పుడు తాళం చెవులు శాంతమ్మకి ఇవ్వడం నాకు అలవాటే. ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి బయలుదేరేటప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చింది. ఈ ఊర్లో నేను తీసుకోబోతున్న స్థలం రిజిస్ట్రేషన్ కోసం కొంత డబ్బులు డ్రా చేసి ఇంట్లోనే కబ్బోర్డులో ఉంచిన సంగతి. ఆ సంగతే మర్చిపోయాను. ఇంట్లో ఏమీ విలువైనవి లేనప్పుడు తాళాలు ఇవ్వడం వేరు, ఇప్పుడు వేరు. మనుషుల ప్రవర్తన మన ముందు ఉన్నట్లే ఎప్పుడూ ఉంటుందనుకోవడం మంచిది కాదు అనుకుంటూ హడావిడిగా ఇంటికి బయలుదేరాను. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అవసరం అనుకున్నప్పుడే అన్నీ ఇబ్బంది పెడతాయనుకుంటూ ట్రాఫిక్ క్లియర్ అవ్వగానే వేగంగా బయలుదేరాను. కళ్ళు తెరవడం చాలా కష్టంగా ఉంది. అతి కష్టం మీద కళ్ళు తెరిచాను. హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాను. నా చుట్టూ ఏడుస్తూ అమ్మ నాన్న. ఎందుకురా అంత హడావిడి, కొంచెం మెల్లగా రావచ్చు కదరా అని అమ్మ ఏడుపు గొంతు. డబ్బు డబ్బు అని అతి కష్టం మీద మాట్లాడగలుగుతున్నాను. ఏమైందిరా, ఎలా అయిపోయావో చూడు, అదృష్టం బాగుండి హెల్మెట్ వేసుకున్నావు కాబట్టి చిన్న చిన్న దెబ్బలతో సరిపోయింది అని నాన్నగారు మాట్లాడుతున్నా వినిపించుకోకుండా డబ్బు, అమ్మ డబ్బు ఏమైంది అని అడుగుతూనే ఉన్నాను. డబ్బా, ఏ డబ్బు అని నాన్నగారు అడిగారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు ఇంట్లో పెట్టాను. ఇంట్లో పెడితే ఇంట్లోనే ఉంటాయి అని ఏమాత్రం కంగారు లేకుండా ఉంది అమ్మ జవాబు. అది కాదు నాన్న,
ఆ రోజు ఆఫీస్ హడావిడిలో డబ్బులు ఇంట్లో ఉన్న సంగతి మర్చిపోయి తాళాలు శాంతమ్మకి ఇచ్చాను. ఎంత డబ్బు? నాన్నగారి ప్రశ్న. 3 లక్షలు. అవునా, నిన్ను ఇవాళ డిశ్చార్జ్ చేస్తారు కదా, వెళ్ళి చూద్దాం అని నాన్న నన్ను సముదాయించడానికి ప్రయత్నం చేశారు. అమ్మా నాన్న ఇంట్లో డబ్బు కంటే నేను వాళ్ళకి దక్కినందుకు దేవుడికి నమస్కరించుకుంటున్నారు. వాళ్ళకి అసలు డబ్బు గురించే బెంగలేదు. ఏంటమ్మా, కష్టపడి సంపాదించిన 3 లక్షల రూపాయలు ఉన్నాయా లేవా అని నేను బాధపడుతుంటే మీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదు అని గట్టిగా అరిచేసరికి, అంటే ఏంట్రా నీ ఉద్దేశం, నువ్వు శాంతమ్మని అనుమానిస్తున్నావా అని అప్పటి వరకు నా గురించి ఏడుస్తూ ఉన్న అమ్మ ఒక్కసారిగా కోపంగా మారింది. అంటే అసలు నువ్వు బ్రతకడానికి కారణం ఆవిడే అని అమ్మ ఏదో చెప్పబోతుంటే నాన్న అడ్డుకొని, ఒరే నువ్వు విశ్రాంతి తీసుకో, అన్ని సంగతులు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అన్నారు. అమ్మ ఏమైంది చెప్పు, నాకేమైంది అసలు? మీరు ఉండండి, దేవత లాంటి శాంతమ్మని అనుమానిస్తున్నాడు, నన్ను చెప్పనివ్వండి అని నాతో జరిగిన విషయం చెప్పసాగింది. ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయితే కొందరు మానవతామూర్తులు నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నీ పర్సులో ఉన్న అడ్రస్ ప్రకారం నీ గురించి సమాచారం ఇవ్వడానికి నువ్వు ఉంటున్న ఇంటికి వెళితే అక్కడ శాంతమ్మ కనబడిందంట. ఆవిడకి చెప్పారు, మాకు కూడా ఫోన్ చేసి చెప్పారు. కానీ అంత దూరంలో ఉన్నాం, రావాలంటే కనీసం 6-7 గంటలు పడుతుంది. ఈలోపు హాస్పిటల్కి వచ్చిన శాంతమ్మకి డాక్టర్లు నీకు జరిగిన యాక్సిడెంట్ గురించి, వారు నిర్వహించిన టెస్టుల ప్రకారం నీకు ఇదివరకే ఉన్న గుండె సమస్య గురించి చెప్పారు. ఆవిడ, అమ్మా ఏడవకు, ఏమయ్యింది? నీకు ఆవిడ గుండె సరిపోతే అమర్చమని ప్రాధేయపడింది. డాక్టర్లు అందుకు ఒప్పుకోలేదు. బ్రతికున్న వ్యక్తుల గుండెలు తీసుకోవడం అనాగరికం అని వాదించారు. ఆవిడ ఒక ఉత్తరంలో, గుండె జబ్బు వల్ల చనిపోయిన మా అబ్బాయిని నేను ఎలాగో రక్షించుకోలేకపోయాను, కనీసం నా కొడుకులాంటి వాడైన ఇతనిని రక్షించే అవకాశం నాకు కల్పించండి అని రాసి నీ బెడ్ పైన పెట్టి ఈ హాస్పిటల్ పై నుంచి దూకి చనిపోయింది. ఆవిడనా నువ్వు అనుమానిస్తున్నావు? ఆగకుండా వస్తున్న కన్నీరుతో అమ్మా అని మా అమ్మను గట్టిగా హత్తుకున్నాను. నన్ను డిశ్చార్జ్ చేశారు. అమ్మా నాన్నలతో నాకు ఒకప్పుడు ఎంతగానో ఇష్టమైన ఇంటికి వచ్చాను. ఇప్పుడు ఆ ఇంటిలో శాంతమ్మ లేదు. నేను కంగారుగా దేనికోసమైతే బయలుదేరితే యాక్సిడెంట్ అయిందో ఆ డబ్బు కబ్బోర్డ్లో నన్ను వెక్కిరిస్తూ చూస్తున్నట్టు అనిపించింది. శాంతమ్మ పేరిట ఆ డబ్బుని గుడిలో అన్నదానానికి వాడాలనిపించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.